ఏడు కేతిని గ్రామ పంచాయతీ శివారు చింతలమానేపల్లి మండలంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఏదైతే బీడి కట్ట కోసం తునికాకులు సేకరిస్తారో ఈ తునికాకుల సేకరణలో 2024-23 ఆ ప్రాంతంలో కోసినటువంటి ఈ తునికాకు ఈ ప్రాంతంలో మొత్తం ఎస్టీ బిడ్డలే ఉంటారు కాబట్టి ఆ తునికాకు సేకరించి ఈ కల్లాలు ఈ కేతిని కల్లం యూనిట్ 71లో అమ్మినటువంటి 1 లక్ష కట్ట యొక్క డబ్బులు రాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు మొత్తం కూడా తల్లాడుతూ ఉంటే ఒకానొక రోజు ఆర్ఎస్పీకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ కు స్పందించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయనకున్నటువంటి పరిచయాలతోని మంత్రి గారికి గాని తర్వాత డిఎఫ్ఓ గాని ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉన్నదో ఈ మంచిరాల రేంజ్ లో ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ అధికారులతోని మంతనాలు జరిపి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యూనిట్ 71లో ఉన్నటువంటి కేతిని గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రైతులకందరికీ కూడా ఈ తునికాకు సేకరించేటటువంటి రైతులకందరికీ కూడా వారం లోపల మీకు డబ్బులు రిలీజ్ అయ్యేటట్టు చేస్తా అని హామీ ఇచ్చిన 5 రోజులనే డబ్బులు రిలీజ్ చేయడం చాలా హర్షించదగ్గటువంటి విషయం. ఈ ప్రాంతంలో పనిచేసిన గతంలో ఉన్న ఎమ్మెల్యేలు గాని ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని ఎవరు కూడా చొరవ తీసుకోకుండా ఇప్పుడు ఎమ్మెల్యేగా లేకున్నా కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల యొక్క కష్టాన్ని దోపిడీ చేసుకుంటున్నటువంటి వాళ్లను అనగదొక్కి మరి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిందిగా చూసి సార్ మొత్తము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను గమనిస్తూ అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ వాళ్లకు ఈ రోజు డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. అందుకనే ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఆర్ఎస్పీ గారు ఉండడం చాలా ముఖ్యం కాబట్టి ఆయనను ఈ రోజు ఈ కేతిని గ్రామంలో ఉన్నటువంటి ఈ తునికాకులు సేకరించేటటువంటి ఈ ఎస్టీ బిడ్డలందరూ కూడా ఇవాళ అభినందిస్తున్నారు. కాబట్టి రానున్న కాలంలో కూడా ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే ఈ రోడ్డు సరైన మార్గం కావాలంటే కంపల్సరీ ఆర్ఎస్పీ యొక్క ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచే శంకారావం పూరిస్తున్నారు ఎస్టీ బిడ్డలు. మా మొత్తానికైతే ఈ కేతిని గ్రామం మొత్తము ఆర్ఎస్పీ వెంట ఉంటామని మాకు చెప్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ తునికాకు సేకరించినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ మేలు చేసినటువంటి ఆర్ఎస్పీ గారికి అందరికీ కూడా ఆయనకు సహకరించినటువంటి అధికారులకు కూడా మరొకసారి మా బిడ్డల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై ఆర్ఎస్పీ, జై కేసీఆర్.